హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక టెంపుల్ గురించి మాట్లాడదాం. అదే కేదార్నాథ్ టెంపుల్ అండి. హిమాలయాల గుండెలో మంచుతో కప్పపట్ట శిఖరాల మధ్య మేఘాలు నేలను తాకే ఎత్తులో ఒక పవిత్ర స్థలం నిలిచి ఉంది. అదే కేదార్నాథ్ టెంపుల్. సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో అది మందాకిని నదీ తీరాన కాలానికి సాక్షిగా చేసుకుని నిలిచిన ఈ రాతి ఆలయం. అదైతే కేవలం ఒక దేవాలయమే కాదు, అది ఒక పరీక్ష, ఒక తపస్సు, ఒక అంతర్ముఖ ప్రయాణం. యాత్ర అయితే అక్కడ మొదలవదు, మనసులో మొదలవుతుంది. ఈసారి కేదార్ దర్శనం కావాలి అనే కోరిక ఒక్కసారి కలిగితే అది ఒక పిలుపుగా మారుతుంది. హిమాలయాలైతే అందరినీ పిలవవు. అక్కడికి వెళ్ళే ప్రతి భక్తుడి కథలో ఒక అనుమతి అయితే దాగి ఉంటుంది అని స్థానికులు చెప్తారు. గౌరీకుండ వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. ఆ పేరుకి ఒక పురాణం ఉంది. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసిందని విశ్వాసం. చల్లని నీటితో కుండలో స్నానం చేసి పర్వత మార్గంలో అడుగు వేస్తే అది సాధారణ ట్రెక్కింగ్ అయితే కాదు. ప్రతి అడుగు ఒక శ్వాసతో పోరాటం. గాలి పలుచుగా ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ మన శరీరం తన పరిమితిని గుర్తు చేస్తూ ఉంటుంది. మార్గమంతా మంచు కరిగిన నీరు రాళ్లపై జారుతూ వినిపిస్తుంది. గుర్రాల కాల శబ్దం, భక్తుల జపాలు, గాలిగోల ఇవన్నీ కలిసిపోతాయి. హరహర మహాదేవ అనే నినాదం కొండల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ శబ్దం అయితే మీ వెనుక నడుస్తున్నట్లు అనిపిస్తుంది. పురాణ గాథ మహాభారత యుద్ధం తర్వాత మొదలవుతుంది. పాండవులు యుద్ధ పాప విమోచనం కోసం శివుని దర్శించాలనుకున్నారు. కానీ శివుడు వారికి ప్రత్యక్షం కాలేదు. ఆయన నంది రూపంలో హిమాలయాల్లో సంచరించాడని కథ అయితే చెబుతుంది. భీముడు అనుమానంతో ఆ ఎద్దుని పట్టుకునేందుకు ముందుకు దూకాడు. ఆ క్షణంలో నంది భూమిలో కలిసిపోయింది. ఎద్ది పృష్ఠభాగం వెలిసిన ప్రదేశమే కేదార్. అందుకే ఇక్కడ లింగం సాధారణంగా ఉండదు. కొంచెం గుట్టలా, పర్వతం ముద్దలా ఉంటుంది. గర్భగుడిలోకి ప్రవేశించే క్షణం అది మాటల్లో చెప్పలేని అనుభూతి. వెలుతురు తక్కువ, నూనె దీపాల మసక వెలుగు, శివలింగం మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. చల్లని నీరు, పాలు, బిల్వదళాలు లింగంపై జారిపోతూ ఉంటాయి. మంత్రోచ్చారణలు గంభీరంగా మారుమోగిపోతాయి. ఆ క్షణంలో మన శరీరం అలసిపోయినా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య పునరుద్ధరించాడని చరిత్ర అయితే చెబుతుంది. ఆయన సమాధి ఆలయం వెనుక భాగంలో ఉందని నమ్మకం. భారీ రాతిగడ్డలను ఎటువంటి సిమెంటు లేకుండా అమర్చిన నిర్మాణం, అది ఇంజనీరింగ్ అద్భుతం. హిమాలయాల్లో భూకంపాలు, మంచు తుఫాన్లు వచ్చిన ఈ ఆలయం అనేది నిలబడడం అనేది విశేషం. 2013లో వచ్చిన భయంకర వరదలు హిమాలయాన్ని కుదిపివేశాయి. మందాకిని ఉధృతంగా ప్రవహించింది. చుట్టూ ఉన్న గ్రామాలు, మార్గాలు ధ్వంసమయ్యాయి. కానీ ఆలయం మాత్రం అలాగే నిలిచింది. ఆలయం వెనుక ఒక భారీ శిల ప్రవాహాన్ని అడ్డుకుందని భక్తులు అయితే విశ్వసిస్తారు. ఆ శిలను దైవ కవచంగా పూజిస్తారు. ప్రకృతి విపత్తు మధ్య నిలిచిన ఆ నిర్మాణం విశ్వాసానికి చిహ్నంగా మారింది. ప్రభాత వేళ కేదార్ దృశ్యం అసాధారణం. సూర్యకిరణాల మంచు శిఖరాలపై పడుతూ వెండి కాంతిని విరజిమ్ముతూ ఉంటాయి. ఘంటానాదం మొదలవుతుంది. ఆ శబ్దం పర్వతాల్లో తిరిగి మన గుండెలోకే వస్తుంది. ఆ ప్రతిధ్వని మనల్ని నిశ్శబ్దంగా చేస్తుంది. రాత్రివేళ మరింత గంభీరంగా ఉంటుంది. నక్షత్రాలతో నిండిన ఆకాశం, చల్లని గాలి, మందిరం ముందు దీపాల వెలుగు. భక్తులు నెమ్మదిగా భజనలు పాడుతూ ఉంటారు. ఆ స్వరాలు మంచుగాలిలో కలుస్తాయి. ఆ క్షణంలో మనిషి తన చిన్నతనాన్ని గుర్తిస్తాడు. కేదార్నాథ్ యాత్ర శరీరానికి కష్టం, కానీ ఆత్మకు ఒక శక్తి. ఎత్తైన పర్వతాలు మన అహంకారాన్ని చిన్నదిగా చేస్తాయి. పలుచని గాలి ప్రతి శ్వాసని విలువైనదిగా గుర్తు చేస్తుంది. అక్కడికి వెళ్ళినవాడు కేవలం దర్శనం తీసుకురాడు, తనలోని ఒక భారాన్ని అక్కడే వదిలివేసి వస్తాడు. కేదార్ పిలిస్తేనే వస్తాం అని స్థానికులు చెప్తారు. అది కేవలం మాట కాదు, అది విశ్వాసం. ఎవరికైనా యాత్ర అనేది సులభంగా జరుగుతుంది, మరికొందరికి అడ్డంకులు ఎదురవుతాయి.
అందుకే ఈ యాత్రను ఒక దైవ పిలుపుగా భావిస్తారు. ఈ క్షేత్రం మనకు నేర్పేది ఒకే విషయం: మనం చిన్నవాళ్ళం, ప్రకృతి గొప్పది, శివత్వం అంతర్ముఖం. హిమాలయ నిశ్శబ్దంలో నిలబడి ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకుంటే మనలోని కలత అనేది కరిగిపోతుంది. కేదార్నాథ్ కేవలం ఒక జ్యోతిర్లింగం కాదు, అది ఒక అనుభవం, ఒక పరీక్ష, ఒక మేల్కొలుపు. మంచు పర్వతాల మధ్య నిలిచిన ఆ రాత్రి ఆలయం మనకు చెబుతుంది: శివుడు ఎక్కడో దూరంలో లేడు, నీ అంతరంగ నిశ్శబ్దంలోనే ఉన్నాడు అని. ఇదండి కేదార్నాథ్ ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.